ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. అఖిల ప్రియ చాలు 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 వినటానికి అన్నీ బాగానే ఉంటాయి. గతంలో మనం మాట్లాడిన మాటలే ఇవాళ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ రోజు మనం భూమా అఖిల ప్రియ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలో ఈ రోజు నువ్వు ఏదైతే పబ్బులో డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతున్నావు కదా అంటే వాళ్ళ కొత్త కాదురా నీకు డ్యాన్స్ లేడు. గతంలో కూడా మేము చూసాం, నీ ఇంట్లో ఏదో చిన్న చిన్న పార్టీలు పెట్టుకుని ఆ పార్టీలో డ్యాన్స్ వేయడం. ఇప్పుడేమో ఏకంగా డైరెక్ట్గా మంత్రి హోదాలో ఉండి మనం వెళ్ళి పబ్బులోకి వెళ్ళి డ్యాన్స్ చేయవచ్చు. మరి ఆ రోజు చెప్పిన నీతులు ఈరోజు నువ్వు ఎందుకు పాటించట్లా? మనకంటూ ఒక సాంప్రదాయాలు ఏడ్చినాయి కదా, ఏడి సచ్చినాయి కదా, నువ్వు అన్న మాటలే కదా. అంటే మనం ఎదుటోళ్ళకి మాత్రం నీతులు చెప్తామో మనం పాటించమేమో. కొంచెం సిగ్గుసారి ఉండాలి మన బతుక్కి. అంటే గతంలో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా, బొట్టు సాంప్రదాయాలు వాళ్ళు ఏ వేసుకుంటే నాకెందుకు, నాకు సాంప్రదాయాలు ఏడిసి వచ్చినా నా మాట్లాడిన దాన్ని నువ్వు మరి ఈరోజు నువ్వెందుకు తిరుగుతున్నావు పబ్బులంట? పబ్బుల్లో తిరగాల్సిన కర్మ నీకెందుకు అంటున్నా? మంత్రివి కదా నువ్వు. అలాగే డ్యాన్సులు ఒకటి అటు తప్పు ఇటు తిప్ప తలకాయ చూపేసి తలకాయ తప్పితే ఏం పోగట్లేదు అక్కడ. ఆ తలకాయ 2 చేతులు అటు ఇటు తిప్పేసుకుంటే డ్యాన్సులు వేసుకుంటా. కనీసం మనం మంత్రి హోదాలో ఉన్నాను సోయి నీకైనా ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు. నీకు లేదని మేము అనుకుంటున్నాం. నువ్వు ఏ రోజు కూడా ఒక మంత్రిగా ప్రవర్తించిన పాపాన్ని పోలా. పోనీ ఒక మంత్రిగా హుందాతనంగా మాట్లాడిందిరా అంటే అది లేదు. పోనీ ఒక మంత్రిగా తన శాఖకు సంబంధించి ఏదైనా ఏడిసి వచ్చిందిరా అంటే అది లేదు. ఎంతసేపు బూతులు మాట్లాడుకోవాలా, వెకిలి చేష్టలు, వాడిని తిట్టా వీడిని తిట్టా మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా వాడు వీడంటే నువ్వేదో బొడ్డు కోసి పేరెట్టింది దానిలాగా చూస్తేనేమో. అసలు జనరల్గా నీకు విషయం చెప్పడం మర్చిపోయా, నువ్వు పబ్బుకి వెళ్ళాలని తప్పట్లా. కానీ ఆ విషయంలో నేను ఎవరో కూడా ట్రోల్ చేయాలని కూడా లేదు. కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నా చెప్పనా? గతంలో మనం చేసిన లేఖి చేష్టలు కానీ, మనం మాట్లాడిన లేఖి మాటలు కానీ, మన ప్రవర్తన కానీ వీటన్నిటికీ నువ్వు చేసావు కదా, పెద్ద పెద్ద రచరంబాలో చేసావు కదా, దానికి వాళ్ళని ఘోరంగా ట్రోల్ చేసేది. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఎక్కడైనా కానీ సిగ్గు తెచ్చుకొని మనకు శాఖ ఏడిసి వచ్చింది కదా దాని గురించి మాట్లాడి తగలాడు. ఇంకా ఆపేయి, డ్యాన్స్ వేయడం పబ్బులాంటి తిరగడం ఆపేసేయి.